హలో గైస్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూస్తాను భయ్య. ఈ ట్రైలర్ లో నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించా. అదేంటో తెలియాలంటే చివరి వరకు చూడండి వీడియోని. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ మూవీ ట్రైలర్ నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది, చాలా బాగుంది. అసలు స్పైడర్ మ్యాన్ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ బాగాలేదు అని ఎవరన్నా అనుకుంటారా? ఎవరికన్నా నచ్చకుండా ఉంటుందా? ఉండదు. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ పవర్స్ మ్యూటేట్ అవుతాయి అండ్ ఆ పవర్స్ మీద స్పైడర్ మ్యాన్ కంట్రోల్ కోల్పోతాడు. సో వాటి వల్ల వచ్చిన ట్రబుల్స్ ఏంటి, వాటిని స్పైడర్ మ్యాన్ ఎలా ఓవర్కమ్ చేస్తాడు అనేది స్టోరీలో ఉంది. ట్రైలర్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హల్క్ యొక్క థండర్ క్లాప్ ఇంకోసారి చూడబోతున్నాం భయ్య. అదేంటిరా, షీ హల్క్ లో ఆల్రెడీ వాడారు కదా అంటే క్రాప్ గురించి మనం మాట్లాడుకోవద్దు ఎక్కువ. అండ్ హోప్ఫుల్లీ ఈ మూవీలో అట్లీస్ట్ హల్క్కి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ మనం ఆ వింటేజ్ హల్క్ని చూస్తావేమో అని ఆశగా ఉన్నా. అండ్ నేను ఇంకా ఒక థింగ్ మీద చాలా క్యూరియస్గా ఉన్నాను అనమాట. అంటే మళ్ళీ మన అనానిమస్ స్పైడర్ మ్యాన్ ఇస్ బ్యాక్ అనమాట. సో ఆ థింగ్ని మళ్ళీ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆల్సో ఎంజేతో ఉన్న లవ్ ట్రాక్ని మళ్ళీ ఎలా రీబిల్డ్ చేస్తారు, మళ్ళీ ఎంజే స్పైడర్ మ్యాన్ అసలు కలుస్తారా లేదా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ట్రైలర్ చివరిలో ఒక షాట్ ఉంటుందండి. ఇంతవరకు మనం ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ చూసాం, కానీ చివరిలో స్పైడర్ మ్యాన్ ఉగ్రరూపస్య రూపం చూపిస్తాడు అనమాట. చాలా ఫ్యూరియస్గా ఫెరోషియస్గా ఉన్నాడు అనమాట స్పైడీ అందులో. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించి నేను చెప్పాను కదా, ఇంతవరకు మన టామ్ హోలండ్ స్పైడర్ మ్యాన్కి వెబ్ షూటర్స్ ఉండాలి, కానీ ఇప్పుడు అలా కాదు. పవర్స్ మ్యూటేట్ అయిన తర్వాత టామ్ హోలండ్ కూడా న్యాచురల్గా వెబ్ బయటకు వస్తుంది. ఇంతకీ మీరు ఈ ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది? మార్వెల్ ఫ్యాన్స్ కమెంట్ చేయండి, మీకు ఈ ట్రైలర్ నచ్చిందా నచ్చలేదా? అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ఫాలో సినిమా విత్ సాయి.